హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఈ ఎండాకాలంలో మనకి ఎంతో ఆరోగ్యాన్నిచ్చే రాగి పిండి జావా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ జావని నేను జొన్న రవ్వ వేసి చేస్తున్నానండి. నేను జొన్నలని మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత బాగా వాష్ చేసేసుకుని మరపట్టించిన రవ్వ అండి ఇది. ఇడ్లీ, దోశ అవన్నీ కూడా నేను ఈ రవ్వతోనే వాడతానండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడాను. ఫైబర్ రిచ్, కాల్షియం అన్నీ ప్రోటీన్ రిచ్ కదండి జొన్నలు, చాలా బాగుంటుంది. ఇలా ఈ అరకప్పు రవ్వని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 లీటర్ వరకు వాటర్ పోసుకుని నేను ఒక రాత్రి అంతా కూడా బాగా నానబెట్టేసానండి. జొన్నలు ఎక్కువసేపు నానితే బాగుంటుందండి. మిల్లెట్ ఏదైనా సరే మనం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. నేను మూత పెట్టేసి ఒక రాత్రి అంతా కూడా నానబెట్టేసానండి. మార్నింగ్ చూసేసరికి రవ్వ నానిపోయి ఉందండి. ఇప్పుడు దీనిని మనం స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలండి. చూడండి, రవ్వ అనేది నానితే బాగా మెత్తగా ఉడుకుతుందండి. మీరు కనీసం 5 గంటలైనా కూడా నానబెట్టుకుంటే రవ్వ చాలా మంచిదండి. ఇప్పుడు నేను 2 స్పూన్ల పెద్ద స్పూన్లతో రాగిపిండి తీసుకున్నానండి. దీనిలో 1 గ్లాస్ వాటర్ పోసుకుని ఇలా జారుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఉడికించుకుంటున్నాం కదండి జొన్న రవ్వ. ఈ రవ్వ అంతా కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు రాగి పిండి మిశ్రమాన్ని తెచ్చి ఈ జొన్న రవ్వలో వేసేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకుంటే జొన్న రవ్వతో హెల్తీగా రాగి పిండి వేసుకుని జావ తయారైపోతుందండి మనకి. చాలా మంచి రెసిపీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. చూడండి, ఇంకా ఇది రెడీ అయిపోయినట్టేనండి. మీరు ఇలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా మజ్జిగ కలుపుకునైనా తీసుకోవచ్చండి. ఈ రెసిపీలో నేను ఎక్కడా కూడా సాల్ట్ యాడ్ చేయలేదండి. మేమైతే మా ఇంట్లో సాల్ట్ లేకుండానే తీసుకుంటాము, అందువల్ల నేను సాల్ట్ యాడ్ చేయలేదు. మీరు కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకుని ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చితో తింటే చాలా బాగుంటుందండి. మంచి రెసిపీ. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.